మన భారతీయ పురాణాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవతల్లో ఒకరు శ్రీకృష్ణుడు. ఆయన జీవితం ధర్మం, భక్తి, ప్రేమ మరియు జ్ఞానం గురించి ఎన్నో సందేశాలు మనకు అందిస్తుంది. ఈ వీడియోలో శ్రీకృష్ణుని జననం నుండి మహాభారత యుద్ధం వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో మథురా నగరంలో జన్మించాడు. ఆయన తండ్రి వసుదేవుడు, తల్లి దేవకి. మథురాను పాలించిన కంసుడు దేవకీకి అన్నయ్య. ఒకసారి ఆకాశవాణి ద్వారా కంసుడికి ఒక భవిష్యవాణి వినిపించింది. దేవకీకి జన్మించే 8వ సంతానం కంసుడిని సంహరిస్తుందని చెప్పబడింది. ఆ భయంతో కంసుడు దేవకీ మరియు వసుదేవులను కారాగారంలో బంధించాడు. దేవకీకి పుట్టిన మొదటి 6 పిల్లలను కంసుడు హతమార్చాడు. 7వ సంతానమైన బాలరాముడు దేవుని మహిమ వల్ల రోహిణి గర్భంలోకి మారిపోయాడు. 8వ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ రాత్రి అద్భుతాలు జరిగాయి. కారాగార ద్వారాలు తానే తెరుచుకున్నాయి. వసుదేవుడు చిన్న కృష్ణుడిని తీసుకుని యమునా నదిని దాటి గోకులానికి వెళ్లి నందుడు, యశోద దగ్గర ఉంచాడు. గోకులంలో కృష్ణుడు చిన్నప్పటినుంచే ఎన్నో లీలలు చేశాడు. పుతన అనే రాక్షసిని సంహరించడం, కాళీయ నాగును అదుపు చేయడం, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకుల ప్రజలను రక్షించడం వంటి అద్భుత కార్యాలు చేశాడు. గోపికలతో చేసిన రాసలీలలు భక్తి మరియు ప్రేమకు ప్రతీకగా భావించబడతాయి. తర్వాత కృష్ణుడు మథురాకు వెళ్లి కంసుడిని సంహరించాడు. ఆ తర్వాత ద్వారకా నగరాన్ని నిర్మించి అక్కడ రాజ్యాన్ని స్థాపించాడు. మహాభారత కాలంలో కృష్ణుడు పాండవులకు సహాయం చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉండి అతనికి ధర్మం గురించి ఉపదేశించాడు. అదే ఉపదేశం భగవద్గీతగా ప్రపంచానికి ప్రసిద్ధి చెందింది. భగవద్గీతలో కృష్ణుడు మనిషి ఎలా జీవించాలి, ధర్మం ఎలా పాటించాలి అనే గొప్ప తత్వాలను చెప్పారు. అందుకే శ్రీకృష్ణుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, గొప్ప గురువు మరియు మార్గదర్శకుడు కూడా. ఇదే శ్రీకృష్ణుని జీవితం మనకు ఇచ్చే గొప్ప సందేశం: ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని పురాణ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ తెలుగు మిథలాజికల్ హబ్ను సబ్స్క్రైబ్ చేయండి.